ఇప్పుడు విషయంలోకి వెళ్తాను, జాగ్రత్తగా వినండి. పాలు పోసిన తర్వాత పాల ప్యాకెట్ ఉంటుంది కదా, ప్యాకెట్ తీసి ఎక్కడ వేస్తారు మీరు? ఖాళీ ప్యాకెట్. అరటికాయ తిన్న తర్వాత తొక్క ఎక్కడ వేస్తారు అమ్మా? అంతే కదా, వేరే ఏమి ఉండదు కదా. ఇక అంటే చెత్త చెదారం దీన్నంతా కూడా ఎక్కడ వేస్తాం మనం? డస్ట్బిన్లో వేస్తాం. వేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్త భద్రంగా బీరువా ఓపెన్ చేసేసి బీరువాలు ఎవరైనా పెట్టుకుంటారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. మరి ఏం చేస్తాం మనం? ఏమ్మా? పెంటలో వేసేస్తారంట. అంటే దెబ్బల్లో పెంటల్లో ఏం చేస్తాం మనం? వేస్తాం. ఇంకా పరిసరాలు ఇంకా పాడైపోతాయని అవసరమైతే కొన్ని కాల్చేస్తాం, కొన్నిటిని తీసుకెళ్ళి ఈ మధ్య కూడా ఏం చేస్తున్నారు, తొట్టులా కట్టేసేసి ఆ వ్యర్థాలను ఏమండి వెట్ అండ్ డ్రై. ఏమండి ఈ వ్యర్థాలు కూడా ఏంటట? వెట్ అండ్ డ్రై అంటే తడి, పొడి, చెత్త. టోటల్గా దాన్ని మనం తెలుగు గ్రాంధిక భాషలో ఏమని మాట్లాడుతున్నాం? వ్యర్థాలు. ఏంటవి? ఈ వ్యర్థమైన వాటిని, ఈ వ్యర్థాలన్నింటిని ఏం చేయాలంట? దూరంగా పారేయాలి. సో మనం బాగా నేర్చుకున్నాం. అంటే ఏది వ్యర్థమైందో మనకు బాగా తెలుసు కదా. మన ఇంట్లో మనం వాడుకునేది, నేను లోకం సంబంధంగా మాట్లాడుతున్నా, బైబిల్లోకి వెళ్ళట్లేదు. ఏది వ్యర్థమైందో, ఏది ఉపయోగమైందో, ఏది వ్యర్థం కాందో మనకు అన్ని బాగా తెలుసు అంటారా లేదంటారు చెప్పండి? తెలుసు. అందుకనే వ్యర్థమైన దాన్ని ఏం చేస్తాం మనం? మన ఇంట్లో అసలు ఉంచుకోం. దాన్ని పడేయడానికే ఇష్టపడతాం. లేదంటే అది ఎక్కువ కాలం ఉంటే కంపు కొడుతుంది, ఎక్కువ కాలం ఉంటే ఏదో ఒకటి అయిపోద్ది. ఉండకూడదు. వేస్టేజీ అనేది ఇంట్లో ఉండకూడదు, వ్యర్థమైంది. బైబిల్ దగ్గరికి వచ్చి మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఒకే ఒక వచనంలో 5 సార్లు ఈ వ్యర్థాన్ని గురించి మాట్లాడాడు. అన్నీ అనుభవించిన జ్ఞాని అయిన సొలొమోను. ఇప్పుడు ఈ వేస్టేజ్, ఈ వ్యర్థం, ఈ వెయిన్ అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. వ్యర్థమైన దాన్ని పడేయాలి, వ్యర్థమైంది దూరంగా ఉంచాలి, వ్యర్థమైంది ఇంట్లో ఉంచకూడదని తెలిసిన జ్ఞానం కలిగిన మనం మరి మన జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు వ్యర్థమైన ఏవేవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఉంచుకుంటున్నాం అనేది మనకు అర్థం కావాలి. అల్టిమేట్గా మన ఇంట్లో మన పరిసరాలను పాడు చేసేవి, వ్యర్థమైనవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దూరంగా పారేయాలి. లేదంటే ఇల్లు వాసన వచ్చేస్తుంది, ఇల్లు పోడైపోద్ది, బాగోదు. ఎవరన్నా వచ్చి చూసినా కూడా నీట్గా ఉండదు. ఇల్లు శుభ్రంగానే ఉండాలి. బాగుంది, ఇది తెలుసు మనకి. మరి దేవుని ఇల్లు మీ అందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఆయన అనగా యేసుక్రీస్తు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏమన్నాడు ఇక ఆ తర్వాత? నమ్మకమును విశ్వాసమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. అక్కడ ఆయన ఇల్లు, నీ ఇల్లు ఇది. మరి ఆయన ఇల్లు ఏదట? మనమే అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమనియో పరిశుద్ధాత్మకు ఆలయమనియో మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుండి 20 వచనాల మధ్య భాగం ఏమంటున్నాడు తెలుసా? జారత్వమునకు దూరంగా పారిపోండి, ఎందుకంటే మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏమండి 6వ అధ్యాయము 19, 20, 18, 16 మనం చదువుతున్నప్పుడు దేవుని ఆలయానికి, విగ్రహానికి ఏమీ పొందిక అంటూ ఏమంటున్నాడు తెలుసా? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, దేవుడు ఆలయమైన మీలో నివసించాలని కోరుకుంటున్నాడు అన్నాడు. అంటే మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, వ్యర్థమైంది ఏది అందులో ఉండకూడదు. అలాగే దేవుడు కూడా తన ఇంటిని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడు? శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందులో వేస్టేజ్, వ్యర్థమైంది, చెత్త చెదారం ఏం ఉండకూడదు అనుకుంటున్నాడు. ఏ కంపు, ఏ రోత ఉండకూడదు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే ఇల్లు కూడా ఎలా ఉండాలి? అది విషయం. మనం పరిశుద్ధులం కాకపోయినా మన ఇల్లు చెప్పండి పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం. నిజం మాట్లాడుకుందామండి. మనం మంచోళ్ళం కాకపోయినా మన ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి?
మంచిగా ఉండాలని కోరుకుంటే, ఏమంటే మా చెడ్డోళ్ళకే ఇంత మంచి కోరుకుంటే మంచి దేవుడికి మంచి కోరుకుండడం న్యాయం కాదా? చెడ్డవాళ్ళమైన మనకే మంచిగా ఇల్లు ఉండాలనే ఆశ ఉన్నప్పుడు మంచివాడైన దేవుడికి ఇంకెంత మంచి ఆశ ఉంటుంది చెప్పండి. కాబట్టి ప్రసంగి గ్రంథానికి వెళ్ళి ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి దయచేసి 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడు యెరూషలేములో రాజుగా ఉండి, ఏమండి, ఆయన పాలన చేశాడు. మీ అందరికి తెలుసు. దావీదు తర్వాత ఆయన పేరే ప్రసంగి, ఆయన పేరే సొలొమోను. సొలొమోనుకు మరొక పేరేంటి చెప్పండి? ప్రసంగే కదా. సొలొమోనుకు మరొక పేరేంటి? ప్రసంగి. చదవండి. వ్యర్థము వ్యర్థము అని, వ్యర్థము వ్యర్థము. ఎన్ని వచనాలు చదివారు ఇప్పటికి? ఎన్ని వచనాలు చదివారు? చూడండి ఒకసారి మళ్ళీ. చదవండి. 2వ వచనం చదవండి. వ్యర్థము వ్యర్థము, వ్యర్థము వ్యర్థము. మొదట వదిలేసేయండి. 2వ వచనం చూడండి. 2వ వచనం ఒక్కటే చూడండి. ఎన్నిసార్లు ఉంది వ్యర్థం అనే మాట? ఏమ్మా, ఇక విషయానికి వద్దాం జాగ్రత్తగా. మీ మనసంతా వాక్యం మీద కేంద్రీకరించండి. అన్నీ అనుభవించి చెబుతున్నాడా? అనుభవించకుండానే వ్యర్థమని చెప్పేస్తున్నాడా? ఇది చివరి పుస్తకం అయింది. దానికి ముందు సామెతలు రాశాడు కదా, కీర్తనలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ముందు రాయవలసినవన్నీ రాశాడు. ఇది ఆఖరి పుస్తకం, శరమాంకమందు వ్రాసింది. అంత లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. అంటే అన్నీ అనుభవించామని చెప్తున్నాడు, అన్నీ సంపాదించామని చెప్తున్నాడు. మాట్లాడండి. అన్నీ సంపాదించేమంటున్నాడు? వ్యర్థం. అంటే అన్నీ సంపాదించి కూడా వ్యర్థం అంటున్నాడా? ఇల్లుంది, ఇల్లు మామూలు ఇల్లా? ఇప్పుడు డూప్లెక్స్ ఉంటే మనల్ని ఎవడ పట్టుకోడు. కానీ డూప్లెక్స్ ఇల్లు అప్పుడే ఉంది. ఎవరికి? సొలొమోనుకి. క్రీస్తుకు పూర్వం. వాళ్ళ ఫ్యామిలీ రాజుల ఫ్యామిలీ అండి బాబు. ఏమండి, నీకు మహా అంటే నచ్చితే ఒక అమ్మాయిని చేసుకుంటావు, నచ్చకపోతే ఆ అమ్మాయిని వదిలి కూడా ఇంకొక అమ్మాయిని చేసుకుంటావు. కానీ ఈయన పరిస్థితి ఏంటి? 1001 మంది. 1000 మంది కాదు. ఎంతమంది అట? 1001 మంది. నేనంటాను, భూమి మీద ఇంతగా అనుభవించిన మానవుడు ఎవడు ఉండడేమో అనిపిస్తుంది నా మట్టికి. నాకు మనం కావాలంటే నచ్చిన బీరు బాటిల్ తెచ్చేసుకుంటాం వెళ్ళి, సారాయి షాప్కి వెళ్ళి, అంతే. కానీ అలా కాదంట ఆయన. ఏమండి, ఏకంగా తోటలే పండించేసేవాడట. అర్థమవుతుంది మీకు నా భాష? నువ్వు తయారు చేసింది ఏదో అంత తెచ్చుకుంటావు చిప్పు, కానీ ఆయన ఏకంగా ఏం చేసేవాడట? తోటలేనట. ఆయన గురించి వ్రాయబడిన మాటలు చూడండి దయచేసి, నేను చదువుతాను. ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. నా ప్రాణమా, 2వ అధ్యాయం 1వ వచనం, నీవు మేలును అనుభవించి చూడు, నేను నా హృదయంతో చెప్పుకుంటున్నాను అంటున్నాడు. ఏమండి, అది కూడా వ్యర్థ ప్రయత్నం అయిందంట ఆఖరికి. ఈ ప్రాణంతో ఏమమ్మని చెప్పుకుంటున్నాడంటే, నేను చదువుతాను, జాగ్రత్త చూడండి దయచేసి. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని. 4వ వచనం, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని. ఇల్లు అన్నాడా, ఇండ్లు అన్నాడా? ఒకటి కాదు, చాలా. ద్రాక్ష తోటలే నాటించుకున్నాను. నా కొరకు తోటలను, శృంగార వనములను, ఏమంటే సకల విధములైన ఫలవృక్షములను, వృక్షముల నారుమళ్లకు, నీరుపారుటకై ఏకంగా చెరువులు ఎదవించుకున్నాను. పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట్లో పుట్టిన దాసులు ఉన్నారు నాకు. యెరూషలేమునందు నాకు ముందుండిన రాజులు ఎవ్వరు కూడా నాకులాగా ఇంత విస్తారమైన సంపద సంపాదించుకోలేదు. నాకు మందలున్నాయి, నాకు గొర్రెలున్నాయి, బహు విస్తారంగా నేను సంపాదించాను. నాకు ముందు పాలించిన రాజులు ఎవరికి ఇంత సంపద లేదు. ఏమండి, ఇంకేమంటాను? నా కొరకు నేను వెండిని సంపాదించాను, నా కోసం నేను బంగారం సంపాదించాను, రాజులకు ఉండవలసిన సంపద అంతా సంపాదించాను,
రాజులు ఒకవేళ అక్కడక్కడ కొనుక్కుంటారేమో, కానీ నా దగ్గరకు వచ్చే సరుకు అంత ఇంపోర్టెడ్. శాబా దేశపురాణి యెరూషలేముకు సంబంధించింది కాదు. బంగారం లారీలు నింపేస్తుందంట షిప్పులో నుంచి. ఇంపోర్టెడ్ అంటాం మనం ఇప్పుడున్న పరిభాషలో. ఊరి వాచ్ భలే ఉందరా, ఎక్కడిది? ఫాస్టాగ్. ఎక్కడి నుంచి వచ్చింది? యుఎస్ఏ. ఇంపోర్టెడ్ అంటే విదేశాల నుండి దిగుమతి అయింది. అప్పటి కాలంలోనే విదేశాల నుండి దిగుమతి అయిన సంపదను అనుభవించిన గొప్ప వ్యక్తి ఎవరట? సొలొమోను. బంగారం తెప్పించుకున్నాడంట, వెండి అంట, రాజుల దగ్గర ఉండవలసిన సంపద అంతా ఉందట. నా దగ్గర పాటకాళ్ళు, గాయకులు ఉన్నారు, బహుమంది ఉపపత్నులు ఉన్నారు, నేను ఉంచుకొంటిని అన్నాడు. ఆ మాట చూడండి. నాకు ముందు యెరూషలేమునందు ఉన్న వారిలో ఎవ్వడు ఏమండి నాకంటేను ఘనుడనే అభివృద్ధి నొందితిని నేను, నాకంటే ఘనుడు ఎవడూ లేడు. నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు, నా కన్ను చూసిందాన్నల్లా చూడనిచ్చానట. అంటే నా కన్ను ఏది చూడాలనుకుంటే దాన్ని చూడాలంతే, లేకపోతే అడికి నిద్రపడదావు. అది మంచి కానీ చెడు కానీ కంటికి అభ్యంతరపరచలేదన్నాడు. చూడండి, నా కన్ను దేన్ని చూడాలన్నా నా కంటికి నేనేం చేయలేదు, అభ్యంతరం పరచలేదు. అంటే ఖచ్చితంగా చూడాలంతే. తర్వాత అమ్మా, మరియు నా హృదయం వచనం 10వ వచనం, నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషం. ఎప్పుడు హృదయం సంతోషం? వాడు అనుకున్నది జరిగినప్పుడే కదా. పనులన్నింటిని బట్టి సంతోషిస్తున్నాడంటే ఈయన ఏ పని తలపెట్టినా చెప్పండి అంటే అనుకున్నదల్లా ఏమైపోతుంది, దానికి జరిగిపోతుంది. ఏమండి, ఈ పూట అది ఇలస పులస కాలం కాకపోయినా కూడా పులస తినాలనుకుంటే సొలొమోను దగ్గరికి వచ్చేస్తుంది. అర్థమవుతుంది మీకు? వంజరం తినాలనుకుంటే వచ్చేస్తుంది. ఏమండి, మొన్న ఏదో తెచ్చారు ఏంటి అన్నది ఒకసారి చెప్పమ్మా. సయాటికా బాగా పనిచేస్తుందట. మాగా చేప సీజనల్గా పడుతుంది. అది సొలొమోన్కి కావాలంటే సీజన్తో పని లేదు. సాల్మన్ ఫిష్ అంట. ఈ సాల్మన్ కాదులేండి. ఆ విధంగా ఈయన ఇన్ని అనుభవించేసి చివరికి ఏమన్నాడు చెప్పండి? వ్యర్థమన్నాడు. సూర్యుని క్రింద, పాయింట్కి రండి, సూర్యుని క్రింద నేను సంపాదించిన వాటన్నింటిని బట్టి నాకు తేలిన ఫలితం ఏంటంటే అనవసరంగా కాలాన్ని వేస్ట్ చేశాను, వ్యర్థము అనేసాడు. 2వ పాయింట్ క్రొత్త నిబంధనకు వస్తున్నాను, రెఫరెన్స్లు తీయకండి. ఏమీ అనుభవించకుండానే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను నీతి సూర్యుని క్రింద ఉన్నాను, నేనంతా నష్టపోయాను, అయినా నాకు లాభమే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత తేడా ఉందో చూడండి. సూర్యుని క్రింద ఉన్న సొలొమోను అన్నీ అనుభవించి చెప్పాడేమని చెప్పాడు? నేను సంపాదించింది, నేను చేసినవన్నీ వేస్ట్. ఏమీ అనుభవించకుండానే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కృపలో ఉన్న జ్ఞాని అయిన పౌలు ఏమన్నాడో తెలుసా? నేనన్నీ కోల్పోయాను, నేనన్నీ నష్టపోయాను, అయినా నాకు చాలా లాభం అన్నాడు. ఆఖరికి ఏమన్నాడు? బ్రతుకుటకైతే క్రీస్తు, చావైతే గొప్ప. మరి ఈ స్థాయికి మనం ఎప్పుడు వస్తాం? అందుకనే బైబిల్ ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నంబర్ 1, ఏంటి వ్యర్థమైంది మన జీవితంలో ఆలోచిద్దామండి. మన జీవితం దగ్గరకు వచ్చాను నేను. మన జీవితంలో వ్యర్థమైనవి ఏమైనా ఉన్నాయా? ఆయన ఇల్లు అని పిలువబడుతున్న మన దేహంలో వ్యర్థమైనవి ఏమైనా ఉన్నాయా? వ్యర్థమైనవి ఏమైనా చేస్తున్నామా? వ్యర్థాన్ని ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నామా, ఉత్పత్తి చేస్తున్నామా? ఒకవేళ అది ఏదైనా ఉన్నట్లయితే అర్జెంటుగా దాన్ని తీసి బయటేయాలి. లేదంటే ప్రకృతి పరంగా చెబుతున్నాను, నీ దేహము పాడైపోద్ది. ఆత్మీయంగా చెబుతున్నాను, నీ వ్యక్తిగత జీవితం కూడా నాశనం అయిపోద్ది. ఫస్ట్ పాయింట్ రాసుకోండి దయచేసి. మార్కు సువార్త 1వ అధ్యాయం
తీసారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ అధ్యాయానికి రండి ముందు దయచేసి. 7 వచనం 6-7 వచనాలు చదవమ్మా. ఏం చెప్పాడు? అండలించండి బాగా. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. బాగా వినాలి, ప్రభు చెప్తున్న మాట ఇది. ఏమన్నాడు? పెదాలతో నన్ను ఏం చేస్తున్నారంట ఈ ప్రజలు. నా ప్రజలు అంటే బాగుంటుందండి. నా ప్రజలు మళ్ళీ చదవండి నా కోసం. ఈ ప్రజలు నా ప్రజలు పెదాలతో కనపరుస్తున్నారంట, హృదయం మాత్రం. ఒకసారి పాయింట్ టు పాయింట్ ఆలోచిద్దాం. దీన్ని స్కూల్లో మాస్టర్ అయితే ఏమంటాడంటే చాక్ పీస్ తీసుకొని లాగి పెట్టి కొట్టేశాడిని. అరే ఇప్పుడు ఏం చెప్పాను రా నేను, చెప్పరా అంటాడు. అటు చెప్పలేదనుకోండి, అసలు లాగి పెట్టి కొట్టాడంటేనే వాడి పరధ్యానంలో ఉన్నాడని మాస్టర్కి తెలిసిపోయిన పాఠం వింటాలే. అందుకని ఒక పదం ప్రయోగిస్తాడు. రే నీకు మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అంటే వాడి పొజిషన్ ఎలాగుంది ఇప్పుడు అక్కడ? వాడి బాడీ అయితే ఇక్కడ ఉంది, మైండ్ ఇక్కడ లేదు, మైండ్ ఆబ్సెంట్లో ఉంది. ప్రజెంటేషన్ ఏముంది అక్కడ? బాడీ ఆబ్సెంట్, ఆఫ్ అయింది. ఏముంది? ఏంటంటే ఆఫ్ అయింది, అది మైండ్ ఆఫ్లో ఉంది. మైండ్ ఎక్కడో ఉంది కానీ బాడీ మాత్రం ఇక్కడ. సేమ్ అదే అన్నాడు మన ప్రభువు కూడా మన గురించి. ఏమండి? పెదాలతో మాత్రం చెప్పండి, దేవుణ్ణి సంఘంలో చితకొడేత్త మామూలుగా కాదు. పాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా దేంతో చేస్తాం మనం? పెదాలతో. కానీ హృదయం మాత్రం, మైండ్ మాత్రం ఆబ్సెంట్. ఇప్పుడు వాడు బడికి వెళ్ళినా ఉపయోగం లేదు, ఎందుకంటే మైండ్ ఆబ్సెంట్. మనం గుడికి వచ్చిన ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా మైండ్ ఆబ్సెంట్. ఇంకా అంటున్నాడు, కంటిన్యూ చేయండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధింతురు. అండర్లైన్ చేయండి. నంబర్ 1 పాయింట్. 1-2 చెప్తాను ఈరోజు, అంతే రేపు మాట్లాడుకుందాం, మళ్ళీ టైం సరిపోదు. వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అంటే వ్యర్థారాధన. మనం చేసే ఆరాధన ఏంటట? వ్యర్థమైన ఆరాధన అంట. ఆరాధనలో కూడా వ్యర్థమైంది ఉంటుందండి. ఏమండి మాట్లాడండి, ఎన్ని రకాలు ఉంటాయండి అసలు? వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు. వ్యర్థమైన ఆరాధన అని ఎలా మనం గుర్తుపట్టాలి దీన్ని? ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయండి, ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయండి. వాళ్ళు చేసేది అర్థమైన ఆరాధనో, వాళ్ళు చేసేది యథార్థమైన ఆరాధనో, వాళ్ళు చేసేది వ్యర్థమైన ఆరాధనో. అసలు ఆరాధనలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుందండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకీ మన ఆరాధన మంచి ఆరాధనేనా? అదేంటమ్మా అలాగున్నారు? ఎలా చెప్తారు మీరు మంచిదని? పోనీ మంచి ఆరాధన ఏంటి ఒకసారి చెప్పండి నాకు, బైబిల్లో రెఫరెన్స్. ఇప్పుడు నేను ఏమని చూపించాను? వ్యర్థమైన ఏంటి? వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటంట? బైబిల్లో ఉండదు. బాగా వినాలి, బైబిల్లో ఉండదు. ఎవడో ఒక మూలం మొదలెడతాడు, ఇలా చేయాలి, అలా ఎత్తాలి, అలాగ ఎగరాలి, ఇలాగనాలని. ఇంకా దాన్ని కొనసాగించే వాళ్ళే తప్ప అది బైబిల్లో ఉందో లేదో చూడటం. ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్నాం, మానవుడు ఎవడో కల్పించాడు ఏదో ఒక మూలన, అది అందరూ ఫాలో అయిపోతున్నారు అంతే. అది బైబిల్లో ఉందా, దేవుడు చెప్పాడా లేదు, అనవసరం వాళ్ళకి. చెప్పండి. ఇలాగా ఎవడో ఒక పద్ధతిని దాన్ని ప్రారంభిస్తాడు. అది బైబిల్లో ఉందా, దేవుడు చెప్పాడా, దేవునికి ఇష్టమా కాదా, అనుకూలమా వద్దా, ఇవేమీ చూడరంట. మనిషి కల్పించింది అది దేవుడే మాకు చెప్పాడు అన్నట్టు ఫాలో అవుతారంట. అది చిత్రం అక్కడ చూడండి. దైవోపదేశములుగా భావించి అన్నాడు. ఇంతగా దేవుడు చెప్పింది కాదు, మనిషే మొదలెట్టాడు. కానీ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంట? వ్యర్థమైన ఆరాధనలో ఉండేవాళ్ళు, వ్యర్థారాధన చేసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారట? ఇది దేవుడే మాకు చెప్పాడు అని ఫీల్ అవుతారట.
కానీ బైబిల్లో ఉండదు. దేవుడు చెప్పింది చేయరు. మళ్ళీ చిత్రం ఏంటంటే దేవుడు చెప్పింది మాత్రం చేయరు. అందుకే కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు, అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఇదంతా వ్రాయబడింది ఎందుకంటే మీరంతా వేషధారులు అన్నాడు. వ్యర్థమైన ఆరాధన చేసే వాళ్ళు ఎలా ఉంటారట, అంటే పైకి మాత్రం పాట పాడతారు, కానీ పాటకు తగ్గ బతుకు లోపల ఉండదు. వాక్యం చెబుతారు, వాక్యానికి తగిన ప్రవర్తన మనలో ఉండదు. ఏమండి, ఇంట్లో ఒకలాగా ఉంటారు, వీధిలో ఒకలాగా ఉంటారు, చర్చిలో మరొకలాగా ఉంటారు. అంటే వీళ్ళు వేషధారులు. అంటే ఎక్కడ అంటే అందుకే మనం తెలుగులో ఒక మాట అంటాం, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు, వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు ఒకటే అన్నాడు. పెదాలతో కనపరుస్తారు, హృదయం మాత్రం దేవుడికి ఎవరు. మనిషికి విలువనిస్తారు, దేవుని మాటలకి విలువనివ్వరు. కల్పించినవంటే వాళ్ళకి చాలా ఇష్టం. అది మేము మరి 40-50 ఏళ్ళ నుంచి మా సంఘం మొదలైనప్పటి నుంచి మొదలెట్టామండి, మీరు ఇప్పుడు వద్దంటే మానేయమంటే ఎలాగండి అంటారు తప్ప అది ఎందుకు మొదలెట్టారు అని మాత్రం ఆరాధీరు. పోనీ మొదలెట్టింది అది దేవునికి ఇష్టమా కష్టమా అని అడగరు. మనుషులు కల్పించిన పద్ధతులకు వేటిస్తారు. తర్వాత అదే అన్నాడు, వాక్యాన్ని తొక్కేస్తారు, మీరే వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు అన్నాడు. వాక్యానికి విలువనివ్వని సంఘమే వ్యర్థారాధన చేసే సంఘం. నేను అనలేదు, కంటిన్యూషన్లో అదే చెప్తున్నాడు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు మొదలెట్టిన ఈ ఆచారాలనే గైకొనుచున్నారు. 9వ వచనం, మరియు ఆయన మీరు మీ ఆచారములు గైకొనుటకు దేవుని వాక్యాన్ని బొత్తిగా గాలికి వదిలేస్తారు. నేను అన్నానండి, నా మీద ఎవరో కోపం లేదు కదా, రైట్. ఎంతక ఆరాధనలు ఎన్ని? ఇప్పుడు వ్యర్థమైన ఆరాధన గురించి జస్ట్ టచ్ చేశాను. బైబిల్లోనండి 3 రకాల ఆరాధనలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన ఆరాధన ఏ ఆరాధన? వేషధారులు, అంటే పైకి పెదాలతో మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. తెలియాలి. అందుకని నేను అంటాను, మనం చేసే ఆరాధన మనకే తెలియకపోతే ఎలాగండి? ఇంతకు మీరు చేసేది ఏ ఆరాధన చెప్పండి? ఇంతకు ఆరాధనలు ఎన్నో చెప్పలేదు కదా అయ్యగారు మీరు. నంబర్ 1. ఇప్పుడు 1వ ఆరాధన చూసి ఏంటిది? వ్యర్థమైన. మరొకటి చూద్దాం, చూడండి దయచేసి, బైబిల్లోనే చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం డైరెక్ట్గా చదివేసేనా? ఏంటంట అంటే, ఇంకా నేను నీ బానిసని. నేను ఎవరిని? నేను నీ బానిసని, అవసరమైతే నా తలకై నరికేసి అన్నట్టు అనమాట. నువ్వు ఏది చెప్తేనండి అదేనండి అయ్యగారు. మీరు ఏది చెబితే అదే. మీరు చెప్పి నీ చేయకపోతే నేను చచ్చిపోయినట్టే. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇంక మామూలుగా ఉండదండి. నీ బానిసనండి బాబు, నా జీవితం నీది, ఏం చేస్తావు చేసి, అలాగ ఉంటాయి మాటలు. కానీ వీడు వాస్తవంగా కట్టప్పీడు. వీడెవడీడు? ఈ ప్రాణాలు ఇచ్చేవాడు కాదు, వీడు డొక్కల పొడి చంపేవాడు వీడు. కానీ అయ్యగారు ముందు ఎలా నటించేస్తాడు? మాటకు ముందు అలాగే వంగిపోతాడండి, తిరిగిపోతాడండి బాబు. ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడంటే, ఇంత వినయము, ఇంత విధేయత, ఇంత భక్తి ఎవరుండర్రా మన ఊర్లో? ఎవరు లేర్రా బాబు. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు చూడండి అక్కడ. అండర్లైన్ చేయండి. దేవదూత. అబ్బే, 2వ ఆరాధన దొరికింది ఇక్కడ. 2వ ఆరాధన అండోయ్. 2వ ఆరాధన అనగానే ఉదయం 7 గంటలకు ఒక ఆరాధన, 10 గంటలకు 2వ ఆరాధన. అవి కాదు, 5 గంటలే తేడా, ఆరాధన సేమ్. కానీ ఇక్కడ ఆరాధనలో తేడా. గంటల గురించి నేను మాట్లాడడం లేదు. వ్యర్థారాధన అన్నాడు అక్కడ, వేషధారంతో కూడిన ఆరాధన అన్నాడు అక్కడ,
కల్పించిన పద్ధతులతో కూడిన ఆరాధన అన్నాడు అక్కడ. ఏమండి, ఇక్కడికి వచ్చేసరికి రెండో దొరికింది. అదేంటంట? దేవదూతల ఆరాధన యందు ఇచ్చికలి. దేవదూతల ఆరాధన అంటే మళ్ళీ రెండు ఉన్నాయి. అందుకే వాక్యం బాగా చదవాలి. దేవదూతల ఆరాధన అనగానే రెండు రకాల దేవదూతలు ఉన్నాయి. మంచివి ఉన్నవి, చెడ్డవి ఉన్నవి. ఇది ఏ రకమైనది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మంచి దూతల ఆరాధన వేరు. ఏమండి, యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది మంచి దూతల ఆరాధన 6వ అధ్యాయంలో. ఏం చేస్తున్నాయటవి? తమ కళ్ళను తమ 2 రెక్కలతో కప్పుకొని కెరాపులు సిరుపులుగా పిలువబడుతున్న ఈ దేవుని దేవదూతలు, దేవుని మాట వినే దేవదూతలు, దేవునికి లోబడే దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గానము ప్రతి గానము చేస్తుంటే పరలోకమందున్న గడప కమ్ముల పునాదులు దద్దరిల్లిపోతున్నాయట. అది నిజంగానే ఆయనకి ఇష్టం లేకపోతే ఉండండి, పాడారు కానీ తెగ పాడారు, ఆగండి అలాగా అనేవాడు. అలాగ అనలేదు ఆయన. ఆరాధన మంచిదే, ఎందుకంటే ఆ దూతల మాట వినే దూతలు. ఇక్కడ మాట్లాడుతున్న ఈ ఆరాధన ఏ ఆరాధన తెలుసా? లూసిఫర్ అనే దూత ఆరాధన ఇది. లూసిఫర్ ఎవరు? వినేవాడా వినడవాడా? అది మ్యాటరు. కానీ వాడు నిజంగా తన్ను తాను హెచ్చించుకునేంత వరకు దేవుడి దగ్గర ఎలా నటించాడు? అలాగే నువ్వు చెప్పినట్టే నీ బాంఛన్, నన్ను చంపేస్తావా చంపే, నన్ను ఎలా వాడుకుంటావు అలా వాడుకో, నీ మాట వింటాను, నన్ను పాటగాడిగా ఉండమంటావా లేకపోతే నాటిగాడిగా ఉండమంటావా, మెసెంజర్గా ఉండమంటావా, ఏం చేయమంటావు అన్నాడు. ఏమండి, నటించాడు నటించాడు నటించాడు, అతి వినయంగా నటించాడు. శివరాఖరికి ఏమనుకున్నాడట? ఉత్తర దిక్కున సభా పర్వతం మీద దేవుని కంటే ఎత్తైన స్థలములో నా సింహాసనాన్ని కట్టుకుంటాను అంటే ఇది దేవుడి మీదే దేవుడే కూర్చుందామని అర్థమవుతుందండి మీకు? దేవుడి మీదే దేవుడిగా ఉండాలనుకున్నాడట. వినయం, అతి వినయాశక్తులై చూడ్డానికి అలా కనపడతాడు, కానీ వాడు బేసిక్గా ఒరిజినల్గా అది తన వ్యక్తిత్వం కాదు. నిన్ను పొడిచేవాడే కానీ నీతో పొడిపించుకునేవాడు కాదు, నీతో చేయించుకునేవాడే కానీ నీకు చేసేవాడు కాదు. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? ఇంత వినయమా, ఇంత లోబడితత్వమా, ఇంత విశ్వాసమా? మళ్ళీ చదవండి దయచేసి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చి కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర చూసిన వాటిని కూర్చనగానే పుట్టినోట్లు ఏమని రాశాడు చూడండి. చూడని వాటిని కూర్చొని ఉంది అంటే వాస్తవానికి వాడికి ఏమి తెలియదు, వాడి దగ్గర సరుకు ఉండదు. కానీ సరుకు లేకపోయినా కూడా ఎలా చెప్తాడు? బిడ్డలారా అనగానే అయ్యి బాబాయ్ మా అయ్యగారు వాక్యం చెప్తేనండి గుండె బద్దలాసిపోద్దండి. మా అయ్యగారు వాక్యం చెప్తే ఎలా ఉంటుందండి? గుండె బద్దలాసిపోద్దండి. ఎంత గొప్ప స్వరం అండి బాబు. కానీ అందులో ఏముండదు? మ్యాటర్ ఉండదు. అరుపులు ఉంటాయి, ఏముండదు? విషయం ఉండదు. మ్యాటర్ అంటే ఏంటి? విషయం ఉండదు. ఇదే ఆరాధన. అది నాకేం తెలియదంట. అక్కడ అన్నాడు కదా, తెలియని వాటిని గురించి గొప్పగా చెప్తానంట. ఈ మధ్య కథలు బాగా ఎక్కువైపోయాయండి. ఈ మధ్య ఏమి ఎక్కువైపోతున్నాయి? మెసేజ్ల్లో కథలండి బాబు, కథలు. ఇందులో అసలు ఏమండి నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎక్కువ కాలం బతకండి, తొందరగా చచ్చిపోతాం. మనం చచ్చిపోయేలోపు ఇందులో ఉన్నాయి నేర్చుకొని ఇందులో ఉన్నాయి పాటించడానికే టైం లేకపోతే మళ్ళీ కథలు ఎందుకండి బాబు? అది ముందే చెప్పేశాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, నాయన వాక్యానికి ఎవడు చెవియొగ్గర్రా, అందరూ కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చుచున్నది అన్నాడు. అది ఇప్పుడో వచ్చేసింది. కథలకు ఇష్టపడుతున్నారు, వాక్యాన్ని ఎవ్వరూ వినడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ కథలు 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 జరిగేదంతా కూడా ఏ ఆరాధన? దేవదూత. అది మ్యాటర్. దీన్ని బట్టి మీరు బాగా ఆలోచించండి, మీరు ఎలాంటి ఆరాధనలో ఉన్నారో? వ్యర్థ ఆరాధనలో ఉన్నారా?
దేవదూత ఇంకా తర్వాత ఉంది, ఇంకా అవ్వలేదు. ఇక దేవదూతను ఆరాధన అంటే ఏంటంట, కథలకు ఇష్టపడతారంట. అంటే చూడకపోయినా కూడా, లేకపోయినా కూడా ఇంకా వెంట ఇష్టపడతారు, వాటి గురించే మాట్లాడుకుంటారు. ఏకలు పక్కపక్కలు జబర్దస్తులు ఏది పడితే అదే చేస్తారంట. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తన శరీర సంబంధమైన మనసు వలన ఊరకే ఉప్పొంగుచ్చు. అంటే అంటే తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి రోజు ఏం చేస్తాడట, తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి రోజు ఏం చేస్తాడంట, గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడంట. నేను దేవుని కృప వల్ల బ్రతికాను, నాకు వచ్చిన ఉద్యోగం దేవుడిచ్చిందే, నాకున్న ఈ కొంప దేవుని కృప వల్ల వచ్చిందే, నాకున్న ఏదైనా కూడా ఆ మహానుభావుని దయ వల్ల అనుకోడట. బయటికి కనపడ్డగానే ఏమండి మీసం మెలేస్తూ ఉంటాడు ఊహల్లో, కానీ బయటికి ఎలా కనపడతాడు, అన్నీ ఉన్న ఏమి లేని వాళ్ళకి కనపడతాడు. కానీ లోపల మాత్రం నాకంటే ఎవడున్నాడు ఈ ఒడ్లు పోటుగాడు, లోపల అది వాడు బడాయి. కానీ బయటికి ఎలా కనపడతాడు, మనం అనుకుంటాం ఏమండో అతనికి అంత ఉంటుంది కదా, కానీ గర్వం ఉండదండి. మోసపోయావు నాయనా, వాడు దేవదూత లూసిఫర్ బాబునైనా. చూడండి ఏమంటున్నాడు, శరీర సంబంధమైన మనసు వల్ల ఊరికి ఉప్పొంగుతూ ఉంటాడట. ఉప్పొంగుతూ అదే నెక్స్ట్ నేను చెప్పింది అదే. అంటే ఇది యేసుప్రభు దయ వల్ల, యేసుప్రభు కృప వల్ల, యేసుప్రభు ద్వారానే నాకు కలిగి ఉన్నదంతా ఆయన ద్వారానే నేను కలిగి ఉన్నానని అనుకోడట. అంటే శిరస్సును హత్తుకోడు, ఆయన హైలైట్ చేయడు, ఆయన ఊసు ఉండదు, ఆయన గురించి చెప్పేది ఉండదు, ఆయన గొప్పతనం ఉండదు. అందుకంటున్నాడు శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుచు శిరస్సైన క్రీస్తును వాక్యాన్ని హత్తుకొనక, వాడు హత్తుకొనడు. మీకు దేవుడు ఏదైనా బహుమానం గిఫ్ట్ తలాంతి ఇచ్చినా దాన్ని కూడా మీ దగ్గర ఉండనివ్వడం. అందుకే ఎక్కువగా మీరు గమనించండి, నేను అన్నందుకని ఏ సంఘాలలో కూడా విశ్వాసులకు వాక్యాన్ని నేర్పరు. ఎందుకంటే వీడికి మేకై కూర్చుంటారేమోనని. ఏముంది నాకంటే కొంచెం 4 మాటలు బాగా చెప్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు, పక్కన సంఘం ఏర్పడద్దు అంతే. అందుకనే నేను మీకు దండం పెడతాను, మీరు బాగా నేర్చుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పెట్టండి, పక్కనే పెట్టండి, ఏం పర్వాలేదు. అంతే కదండి. ఇప్పుడు హోటల్ పెట్టుకుంటారండి హైవేలో, వరుసగా హైవేలో హోటల్ పెడతారు, చూసారు ఎప్పుడైనా మీరు? పెట్టేసి ఒక్కొక్క సెక్యూరిటీ చేతిలో టార్చ్ ఉంటుంది నైట్ టైం అయితే కదా. ఎవడికి నచ్చినోడు అక్కడ వచ్చి తింటాడు, ఏమైంది? అంతే కదా. ఒకసారి తిన్నాడు అనుకోండి, అక్కడ బాగుంటే మళ్ళీ వస్తాడు, బాగోలేకపోతే రాడు. అంతే కదా. ఇది కూడా అంతే. పెట్టండి దుకాణాలు ఒకటి పక్కన, బాగా నేర్చుకోండి మీరు వాక్యం. ఆ తర్వాత దుకాణాలు ఇట్టండి వరుసగా, ఎవరికి నచ్చిన వాళ్ళు వచ్చి తింటా ఉంటారు, నచ్చితే మళ్ళీ వస్తారు, నచ్చకపోతే మళ్ళీ ఇంకొక దుకాణం మారుతాడు. అంతే. ఏమవుద్ది? ఏమవుతుందండి బాబు? ఏమండి మనం పెట్టి టిఫిన్ బాగుంటే దానికి పబ్లిసిటీ అవసరం లేదండి. నువ్వు వండి పెట్టే ఆహారం బాగా ఉందనుకోండి, తినడానికి, రుచికి, తర్వాత ఆరోగ్యానికి, చెప్పకుండానే వాడు మళ్ళీ ఇంకొక నలుగురిని తీసుకొస్తాడు. కాబట్టి మన సరుకు బాగోలేకుండా, మనం వంట బాగోలేకుండా అందరు నా దగ్గరికి రావాలనుకోవడం కూడా మంచిది కాదు కదండి. అందుకంటున్నాడండి ఇక్కడ ఏం చెప్తున్నాడట, ఇదిగో మీరు ఒకవేళ ఏదైనా ప్రయోజకులం అవుదామన్నా కూడా మిమ్మల్ని కానివ్వడట. చచ్చిపోయేంతవరకు ఆయన అయ్యగారుగా ఉండాలి, ఇంకెవరు అయ్యగారులుగా ఉండటానికి వీలు లేదు. ఇంకైతే తర్వాత వాళ్ళ కొడుకన్నా అవ్వాలి, లేదంటే వాళ్ళ మనవడన్నా అవ్వాలి. బతుకుంటే పాస్టర్ గారు చచ్చిపోయి పాస్టమ్మ గారు అయినా ఉండాలి. ఈ విధంగా కొనసాగుతూ ఉంటాయి. ఇదేంటంటే దేవదూత ఆరాధన. ఎన్నైని వ్యర్థమైన ఆరాధన. 2 చెప్పండి, దేవదూత. ఏ దేవదూత అది? 3 చెప్తున్నాను, ఈ 2లో మీరు లేరు కదా కొంపదీసి. 3 చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు. సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఆ పదాన్ని అంటలించండి. ఏ ఆరాధన ఇది?
యథార్థమైన ఆరాధన అన్నాడండి. మూడో దానికి వచ్చామమ్మా. ఇది ఎలా జరుగుద్దట? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నదన్నాడు. ముగించేస్తున్నాను. నేను ఒకే మాట చెప్పాను ఈరోజు వరకు. వ్యర్థమైన ఆరాధన గురించి నేను మాట్లాడాను. రెండోది ఏంటట? దేవదూతల ఆరాధన. మూడోది ఏంటంట? యథార్థమైన ఆరాధన. యథార్థమైన ఆరాధన అంటే ఏంటట? అనుభవంతో చేసేదే యథార్థమైన ఆరాధన. అనుభవంతో చేసే ఆరాధన అంటే అది ఎలాగ ఉంటుందండి? ఇప్పుడు ఎంతవరకు కూడా మీరు ప్రాక్టికల్గా కాకుండా ప్రాక్టీస్తో చేసిన ఆరాధనే చేశారు. మూసేస్తున్నాను బైబిల్. నేను ప్రాక్టికల్గా కాకుండా ప్రాక్టీస్తో చేసిన ఆరాధనే చేశారు. ఎక్కడో చూసావు, నేర్చుకున్నావు, పాడావు, అందులో నీ అనుభవం ఏమన్నా ఉందా? లేదు. ప్రాక్టీస్తో చేసింది, అది ప్రాక్టికల్గా చేసింది కాదు. ప్రాక్టికల్గా చేసేది అనుభవించి చేసేది. ఏమండి, ఈ లైటు తప్పును వెళ్ళిపోయింది అనుకోండి, నిజంగా మీ గుండెలు ఏమనిపించిందండి? ఉలిక్కి పడ్డారు. అది ప్రాక్టికల్గా జరిగిందా, ప్రాక్టీస్తో జరిగింది? అది అనుభూతే కాదా? రైట్. ఎప్పుడు రాని అమ్మ సడన్గా మీ కళ్ళ ముందు కనపడ్డది అనుకోండి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమంటే మామూలుగా ఎవరైనా తప్పిపోయారండి మన ఊర్లో, 10 ఏళ్ళైంది కానీ సడన్గా కనిపించాడు ఆ వ్యక్తి, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం వేస్తుంది, నమ్మలేవు. ఆశ్చర్యపడ్డానికి ప్రాక్టీస్ చేసావా, ప్రాక్టికల్గానే ఆశ్చర్యపోయావా? మాట్లాడండి. అనుభవపూర్వకంగానే ఏం చేసావు? ఆశ్చర్యపోయావు. అంతేనా? ఆశ్చర్యపోయినట్టు నటించేసావా? నటించలేదు కదా. రైట్. నేను ఒకరోజు మా నాన్నగారిని తీసుకెళ్ళాను. ఫస్ట్ టైం అలాంటి డాక్టర్ నేను ఎక్కడా చూడలేదండి. సుబ్రహ్మణ్యం గారని బరిగోడ్లకి దున్నపోతులకి ఇంజెక్షన్ వేస్తారు కదా, ఎప్పుడన్నా చూసారా మీరు? ఎలాగేస్తారు? దూది తీసుకొని, దూది కాటం, దాన్ని స్పిరిట్లో తడిపి జాయిగా దానికి రుద్ది, గేదికి కదా జాయిగా వేస్తాడా? ఈడా మరి ఏం చేస్తాడు? అసలుకి ఇంజక్షన్ ఇలా పట్టుకోడు డాక్టర్. ఇంజక్షన్ ఇలా పట్టుకోడు. ఇదిగో చిరంజీని ఇలా నొక్కేసి దీని ఈ వేలు బొట్టన వేలు ఇలా పట్టుకోడు, దాన్ని పట్టుకోవడమే ఇలా పట్టుకుంటాడు. ఏమండి, స్పీడ్ బౌలర్ ఒకడు ఉంటాడు, శ్రీలంకకి చెందినోడు. వాడి నెత్తి మీద కాకులు గద్దలు పెట్ల ఎరిగినట్టు ఉంటాయి. ఏం పేరు? ఆడి పేరు మలింగ. అలాంటోడే మరొకడు ఉంటాడు అనమాట, షోయబ్ అఖ్తర్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినోడు. ఏమండి, వీళ్ళు ఎలాగ ఉంటారంటే ఇలా పట్టుకొని ఉంటారు. ఎందుకు పట్టుకుంటారు ఇలాగా? స్పీడ్ బౌలర్లు ఇలాగ, స్పిన్నర్లు అలా పట్టుకోరు. అదే మొత్తం మురళీధరన్ అనుకోండి, బాల్ ఇలా పట్టుకుంటాడు తిరగేసి. స్పిన్నర్లు వాళ్ళు, స్పీడ్ వేసే వాళ్ళు ఎలా పట్టుకుంటారు? ఇలా కుర్రోళ్ళకి తెలుస్తుంది. అలాగే బర్రిగొడ్లకు సూదులేసే డాక్టర్లు ఉంటారు చూసారా, వాళ్ళు ఇంజక్షన్ ఎలా పట్టుకుంటారు? ఎందుకు? మెడ మీద అయితే మెడ మీద, సట్ట మీద అయితే సట్ట మీద, జబ్బ మీద అయితే జబ్బ మీద, డొక్కలైతే డొక్కలు, ఇలా గుద్దేయడం, గుద్దేసిన వెంటనే నొక్కేయడం అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. నీకులాగా జాయిగా ఉండదు. ఒకవేళ వెనకేసేది అనుకోండి, జాడిచ్చి తన్నింది అనుకోండి, మళ్ళీ ఆ డాక్టర్గా పనికిరాడు. అది కాబట్టి నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. ఆలోచించండి. అనుభవానికి లేదా ప్రాక్టీస్ అంటే నేర్చుకున్న దానికి వ్యత్యాసం తెలియాలి మీకు. ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పడానికి ఫైనల్గా చెప్తున్నాను ఈ మాట. ఓ పెద్ద ఆవిడ వచ్చింది, ఇంకా ఇంజక్షన్ వేయలేదు డాక్టర్ గారు, ఇంజక్షన్ వేయలేదండి బాబు. ఆవిడ ఎలా తిరిగిపోయింది? ఏంటి ఇలా తిరిగిపోయిందండి బాబు, ఇంజక్షన్ వేయలేదు ఇంకా. అసలు ఈవిడ ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి మనోడు ఉత్తికి చేత్తోనే ఇలాగ అంటున్నాడు, ఉత్తి చేత్తోనే ఇలాగ అంటున్నాడు. ఇంకా ఇంజక్షన్, అసలు ఇంజక్షన్లోకి మందే ఎక్కించలేదు ఆయన. ఆ డాక్టర్ని చూడగానే ఇలాగైపోయింది ఆవిడ. అర్థమైందా? ఇలాగనేటప్పటికి
ఇలాగైపోతుంది. ఏమైపోతుంది? ఇలాగైపోతుంది, మనిషి బిగుసుకుపోతుంది. ఆవిడ అమ్మ ఇలా చూడమ్మా, ఇలాగ చూడు, ఇంజక్షన్ సిరంజ్ కూడా ఎట్లేదే బాబు. అలా కదయ్య గారు, మీ గురించి నాకు చాలామంది చెప్పారండి, మీరు జాయిగీరంట కదా, అలా పొడి చేస్తారంట కదా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచో ఫీల్ అవుతూ వచ్చేసింది ఈవిడ. అంటే ఫిక్స్ అయిపోయింది ఏమని, ఇంకా వీడికి గేదెకు పొడిచినట్టు నాకు కూడా పొడి చేస్తాడు. అది అది ఆ కండరంలోనే ఉంటుందో, లేకపోతే లోపలికి వెళ్ళి ఎముకకు గుచ్చుకుంటుందో, ఏమైపోద్దో, లేకపోతే ఈ పక్క నుంచి ఆ పక్క వచ్చేస్తుంది, ఏం చెప్పలేం కదా. ఒకవేళ తిండిగా ఉన్నారనుకోండి, ఈ చివర్లో కూర్చేస్తే ఏమవుతుంది, వచ్చేస్తుంది ఆ పక్క, ఏముంది చెప్పలేం. మా ఊర్లో పాస్టమ్ గారికి అలాగేనండి, ఇంజక్షన్ వేయడం చేత కాకపోతే ఆర్ఎంపీ డాక్టర్కే, మీరు నమ్ముతారు లేదో, ఈ తొడభాగం అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయిందండి, చెక్కి పడేశారండి బాబు. ఇంజక్షన్ వేయడం కూడా రాకపోతే చాలా ప్రమాదం అండి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ ప్రాక్టీస్ అయ్యి వచ్చింది, ఇంజక్షన్ పడకుండానే కళ్ళు మూసేసుకుంటుంది. అలాగా ఏదైనా కూడా మీరు ప్రాక్టికల్గా చేయాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. అంటే అనుభవపూర్వకంగా ఆరాధన ఎవడో చెబితే చేయడం కాదు, అది ప్రాక్టీస్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా అంటే ఎలా ఉంటుందో తెలుసా? రెండు మాటలు చెప్తాను. నోవాహు జలప్రవాహం వచ్చింది, అయిపోయింది. దేవుడు రమ్మంటే వచ్చాడా, రమ్మనకుండానే బయటకు వచ్చాడా? ఏమండి, రమ్మన్న రాలేడు కదండి. తాళం ఎక్కడుంది? తాళం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. రమ్మన్నా దేవుడే, రైట్. మరి రమ్మన్నావు తండ్రి, మరి డోర్ది అది నువ్వే కదా ముచ్చావు, నేను ఎలా తెరుచుకుంటాను, మీరే తీయాలి. తీశాను రా బాబు, వచ్చి అన్నాడు, బయటకు వచ్చాడు, రైట్. రెండో పాయింట్ వినాలి జాగ్రత్తగా. రమ్మన్న దేవుడు, గొళ్ళెం తీసిన దేవుడు మీ భాషలో, బయటకు వచ్చాడు దేవుని మాట. బలిపీఠం కట్టి నా కోసం పక్షులను వధించు, ఒక పౌరపిల్లను, ఒక తెల్లగువ్వను దహన బలిగా నాకు అర్పించని దేవుడు అడిగితే చేశాడా, అడగకుండానే బలిపీఠం కట్టి వధించాడా? మళ్ళీ రెఫరెన్స్లోకి వెళ్ళాలేటి, మీరు చదవండి ఇంటికి వెళ్ళాకైనా. ఇది మీకు అసైన్మెంట్. దేవుడు అడగలే, నాకు బలిపీఠం కట్టు. పరిస్థితిని అంతా చూసిన తర్వాత అనిపించింది ఏమన్నా తెలుసా? అయ్యో బాబోయ్, నేను గనక ఈ వాడ బయట ఉంటే ఈ శవాల గుట్టల్లో నేను, నా భార్య, నా పిల్లలు, నా సమస్తము కుళ్ళిపోయిన దశలో నేను కూడా ఇలాగే ఉందనేమో. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను? కృతజ్ఞత అర్పణ ఆరాధన అడగకుండానే చేశాడు. ఎవడో చెప్తే చేయలే, ప్రాక్టీస్ అయి రాలే, అంతకుముందు ఎవరు చేయలే. అంటే ప్రాక్టికల్గా, అనుభవపూర్వకంగా నీ మనస్సుతో, నీ ఆత్మతో యథార్థంగా చేయాలి, చెబితే కాదు, చెప్పారని ప్రాక్టీస్ చేసి కాదు, అనుభవంతో చేసేదే ఆరాధన. రెండో మాట చెప్తాను. దావీదు అనగానే మధుర గాయకుడు, చాలా పాటలు రాశాడు. కీర్తనలు అంటే ఏంటి? పాటలే కదా. చాలా పాటలు రాశాడు, చాలా పాటలు పాడాడు. ఏమండి, మధుర గాయకుడని బిరుదిచ్చింది ఎవరు చెప్పండి? సాక్షాత్తు దేవుడే. అవునా కదా? సాక్షాత్తు దేవుడు. మనుషులు ఏమన్నా ఇచ్చారా? కాదు, దేవుడే ఇచ్చాడు. ఎందుకని మాట్లాడరేటండి? ఆయన మనుషుల ముందు పాడటం కంటే గొర్రెల ముందు పాడిన పాటలే ఎక్కువ. వింటున్నారా అయ్యగారండి? ఇంకా జనాలు ఎవరు రాలేదు, అందరూ వచ్చాక ఆఖరిలో ఇవ్వండి నాకు పాట అంటాడు. ఎప్పుడంట? అందరూ వచ్చాక ఆఖరి. ఎందుకు అందరూ వచ్చాక ఎందుకని? మరి నా పాట వినాలి కదండి. ఇది మన ఆరాధన. అక్కడ ఎవరు వింటున్నారేనండి? ఎక్కడ పాడుతున్నాడు మనోడు సింగరు? గొర్రెలు, అడవులు, అరణ్యాలు, పుట్టలు, చెట్లు, లోయలు, డొంకలు, వంకలు. అంటే ఆలోచన ఏంటంట? ఎవడు విన్నా వినకపోయినా
నా ఆరాధన, నా పాట దేవుడు వింటున్నాడు. యథార్థమైన ఆరాధన. ఎవడు చూస్తలేదు. ఎవరంటున్నారు? పోతిపరు భార్య అంట. యవనస్తుడు కదా, రా, మంచి వయసులో ఉన్నావు, ఈ కోటలో ఎవరు లేరు, అందరినీ నేనే పని పురమాయించి పంపించేశాను, మన ఇద్దరం ఒంటరిగా ఉండాలనే. అవకాశాన్ని అదునుగా తీసుకోకూడదు. మరి ఏం చేశాడంట? ఏమని వ్రాయబడింది అక్కడ? ఏ యెహోవా దేవుని దృష్టి యందు నేను ఉన్నానో ఆయన దృష్టికి పాపము చేసే నేను ఇంత పాతకము కట్టుకోలేనన్నాడు. యథార్థమైన ఆరాధన. అందులో ఏమన్నా నటన ఉందా? ముందేమన్నా ప్రాక్టీస్ అయ్యి వచ్చాడా? ఇలాగ జరుగుద్దేమో, ఇలాగ అనాలని? మాట్లాడండి. ఒక్క మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే, దేవుడు కోరినట్లుగా నీతిగా ఉన్నతంగా యథార్థంగా బ్రతకడమే యథార్థమైన. ఒక్క మాటలో చెప్పాలంటే, వాక్యం చెప్పింది చెప్పినట్టు చేస్తూ వద్దన్నది మానేయడమే యథార్థమైన. అంతే, అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారా? దేవుడు వద్దన్నది మానేశారా? అదొక్కటి అడగకండి పాస్టర్ గారు, మాకు భయంగా ఉందంటారా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారా? దేవదూత ఆరాధన చేస్తున్నారా? యథార్థమైన ఆరాధన చేస్తున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోండి. లేదంటే దేవదూత ఆరాధన చేసేవాళ్ళు పోతారు, వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు పోతారు. యథార్థమైన ఆరాధన చేసేవాళ్ళు కావాలని దేవుడు కోరుకున్నాడని ఉంది అక్కడ. ఇలాంటి వాళ్ళే నాకు కావాలని దేవుడు ఏమంటున్నాడంట? కోరుకుంటున్నానన్నాడు. కానీ దేవుడు కోరే ఆరాధన మనకు నచ్చదు. అవునా కదా? దేవుడు కోరే ఆరాధన మనకు నచ్చదు. ఎందుకంటే ఆయనకి నచ్చినవి మనకు నచ్చవు కదా. బూతులు ఆడొద్దు అంటే ఆడకుండా ఉండలేకపోతున్నామండి. నీతిమాల పనులు చేయొద్దు, చేయకుండా ఉండలేకపోతున్నామండి. అబద్ధం ఆడొద్దు, ఆడకుండా ఉండలేకపోతున్నామండి. కొండేలు చెప్పొద్దు, చెప్పకుండా ఉండలేకపోతున్నామండి. ఏదైతే వద్దన్నాడో మనం అదే చేస్తున్నామంటే ఆయన కోరుకునే ఆరాధన చేస్తున్నామా లేదా ఒక్కసారి మీ వ్యక్తిగతానికి విడిచిపెడతా ఉన్నాను. ఒకవేళ వ్యర్థమైన ఆరాధన నీలో ఉంటే, ఒకవేళ దేవదూతన ఆరాధన నీలో ఉంటే అది వేస్ట్. అది దేవుడు కోరుకున్నది కాదు, దేవుడికి ఇష్టం లేనిది. చెత్త. ఒక మాటలో చెప్పాలంటే, నీకు ఇష్టం లేని చెత్త నీ ఇంట్లో నుండి తీసుకెళ్ళి చెత్త కుప్పలు ఎలాగైతే పడేస్తావో, దేవుడు వద్దన్న చెత్తను కూడా ఏం చేయాలి? తీసిపడాలి. నీకు ఇష్టమైనవి, నువ్వు కోరుకున్నవి నీ ఇంట్లో ఉంటాయి. దేవుడికి ఇష్టమైనది, దేవుడు కోరుకున్నది కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రాక్టికల్గా అనుభవంతో ఆయన్ని ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. మరి ఆరాధనలో ఆరాధికులుగా మనం ఉంటున్నామా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. దీని కంటిన్యూషను నేను రేపు మాట్లాడతాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ వాక్యం మనలో ఫలించునుగాక.